వెల్కమ్ టు బర్డ్ మీడియా. నేను మీ పవన్ కృష్ణమూర్తి. నాట్ ఓన్లీ ఇన్ సోషల్ మీడియా బట్ ఇన్ సొసైటీ ఆల్సో ఈ రెండు సంఘటనలే కాదండి, ఇంకా చాలా సంఘటనలకు సంబంధించి మరి బాబు నిజాలు తెలుసుకుంటారా నాయన, అసలు ఏం మాట్లాడుతున్నారు, ఏం జరుగుతుంది అనేది కాస్త చూసి ఆలోచించి తర్వాత ఈ డెసిషన్కి రండి అని చెప్పి మాట్లాడుతున్నారు. బికాస్ ఒక మాట అయితే ముందు చెప్పుకోవాలి, ప్రతి వాళ్ళలో మంచి చెడు, అది ఏ సామాజిక వర్గం అయినా ఏ మతం అయినా ఏదైనా సరే మనిషిలోనే మంచి చెడు రెండూ ఉంటాయి. అది గుర్తుపట్టడంలో ప్రకృతి మనకి అనేక రకమైనటువంటి అవకాశాలు ఇస్తుంది. గుర్తుపట్టకపోవడం అనేది మన దౌర్భాగ్యం. అది ఒక పాయింట్ ఇన్ జనరల్గా అందరికీ చెప్పేది. బట్ ఈ రెండు పర్టికులర్ కేసుల్లో చూస్తే అంటే ఎలాగా డీల్ చేస్తున్నారు, ఎలాగ కన్వర్ట్ చేస్తున్నారు అనేటువంటి ఒక పాయింట్ ఇక్కడ ఎస్టాబ్లిష్ అవుతుంది. కాకినాడలో పిఠాపురానికి సంబంధించి పంచాయతీరాజ్ శాఖలో పనిచేస్తున్నటువంటి ఏఈ నూకరాజు, ఆయన కుటుంబ సభ్యులు వాళ్ళు మొత్తం అంతా కూడా మన రాజమండ్రి రోడ్ కమ్ రైల్ బ్రిడ్జ్ దగ్గరికి వెళ్ళి నూకరాజు, ఆయన భార్య, ఆయన కుమార్తె, మనవడు నలుగురు కూడా గోదావరిలో దూకి ఆత్మహత్య చేసుకోవాలనుకున్నారు. అన్ఫార్చునేట్లీ దాంట్లో నూకరాజు, భార్య, కుమార్తె ముగ్గురు కూడా చనిపోయారు. వాళ్ళ బాడీస్ గురించి ఇంకా సెర్చ్ అనేది జరుగుతోంది. 10 ఏళ్ల ఆ బాలుడు ఈతొచ్చు కాబట్టి దాదాపు 20 నిమిషాల పాటున ఇంకెంతసేపు ఈది అరుస్తూ సహాయం కోసం మొత్తానికి బయటపడ్డాడు. దీంట్లో బయటకు వచ్చినటువంటి వాస్తవాలు ఖచ్చితంగా ఇందులో ఒక మతోన్మాదం అనేటువంటిది 100% ఉంది. ఎవరు అవునన్నా కాదన్నా సరే వాస్తవాలు చూస్తే దానికి సంబంధించి ఎలా ఉన్నాయంటే ఇంకా వాళ్ళ ఇష్టం. ఇది రెండు రకాలుగా చెప్పుకోవాల్సినటువంటిది. ఒకటి సాజిద్ ఖాన్ పాయింట్ ఆఫ్ వ్యూలో చెప్పుకోవాల్సినటువంటిది మొత్తం ఉంది. అలాగే ఆ చనిపోయినటువంటి వ్యక్తి ఎవరైతే ఉన్నారో జగదీశ్వర్ రెడ్డి, ఈ నూకరాజు గారి అల్లుడు, అతనికి పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా చెప్పుకోవాల్సినటువంటి పాయింట్. దీనికి సంబంధించి వార్తాపత్రికల్లో కావచ్చు, మిగతా వాటిలో కావచ్చు, కథనాలు ఇవన్నీ కూడా చాలా స్పష్టంగా అన్నీ బయటకు వచ్చాయి. ఇక ఈ అహ్మదాబాద్ సమీర్ ఖాన్ది కూడా సోషల్ మీడియాలో అతని వాంగ్మూలంతో సహా బయటకు వచ్చాయి. ఎవరెవరికి తీసుకెళ్ళి పరిచయం చేశాడు, ఏం చేశాడు అన్నది. ముందుగా ఈ నూకరాజు గారి ఫ్యామిలీ హిస్టరీకి సంబంధించిన వివరాలు ఇవన్నీ కూడా మనం చూస్తే ఒక సీనియర్ జర్నలిస్ట్ పంచుకున్నటువంటి అభిప్రాయాలు మనం ఒకసారి ఇక్కడ చూడాలి. ఇప్పటికైనా జాగ్రత్త పడాలి. ఇటువంటి విషయాల్లో తెలుసో తెలియకో బాధని అనుభవించేవారు నేరుగా పోలీసులు కలిసి వాళ్ళ గురించి వివరాలు వివరించి వారి జీవితాలు కాపాడుకోండి. ఎందుకంటే ఎన్నో ఇలాంటి నాగులు కాటేయడానికి రెడీగా ఉంటాయి కాబట్టి. నమ్మకం రాసిన మరణ శాసనం. జగదీష్ రెడ్డి అనే కుర్రాడు రావులపాలెం కాంట్రాక్టర్లలో ఒక సునామీ. చిన్న వయసులోనే హత్యా ప్రయత్నం ముసుగులో వచ్చిన మరణాన్ని జయించి జీవితంలో ఏదైనా సాధించాలని ఎదిగిన ఒక రైజింగ్ స్టార్ జగదీష్ రెడ్డి. చివరికి తనను చంపడానికి ప్రయత్నించిన వారికి కాలక్రమంలో అండగా నిలిచి జగమంతా నా కుటుంబం అనుకున్న కోనసీమ అసలు సిసలు రెడ్డి జగదీష్. మొదటి నుంచి నేను ఇంతేనంటూ వటుడింతే ఎదగాలనే ఆలోచనలకి తోడు తన జీవితం ఆదర్శప్రాయమని, ఏదైనా చేయాలని తప్పించి బలహీన వర్గాలకు అండగా ఉండాలని, అలాగే ఆ వర్గాలకు చెందిన అమ్మాయిని ఆదర్శ వివాహం చేసుకొని కోనసీమ కాంట్రాక్టర్ల కుటుంబాలకి ఒక సవాల్ విసిరాడు. డ్రెడ్జింగ్ వర్కులతో దూసుకెళ్లిన ఆ కుర్రాడు తన బావమరిది రోడ్డు ప్రమాదంలో మృతి చెందడంతో ప్రతినిత్యం ఆ విషాదకరమైన ప్రమాదపు ఫోటోని ఫోన్లో పెట్టుకుని ఉదయం లేవగానే ఆ ఫోటోను చూస్తూ దైనందిన జీవితం స్టార్ట్ చేసేవాడు. దీని గురించి నేను అడిగితే నా పనుల కోసం వెళ్ళి మా బావమరిది చనిపోయాడు, ఆ పెయిన్ నాకు తెలియాలంటూ వైరాగ్యంగా మాట్లాడేవాడు. నాకు మంచి మిత్రుడు. రావులపాలెం గల్లీల్లోనూ ఢిల్లీ వీధుల్లోనూ తెరిపి లేకుండా నాతో తిరిగేవాడు. 4-5 కార్లు, 28 లక్షలు విలువ చేసే బైకు, ఆధునికంగా నిర్మించుకున్న ఇంటిలో తన ఆనందం కోసం ఓ అండర్ గ్రౌండ్ నిర్మించుకున్నాడు. ఎందుకు ఇంత హడావిడి అంటే ఒకటే లైఫ్, ఎంజాయ్ అనేవాడు. ఉభయ గోదావరి జిల్లాలో చాలామంది ఎమ్మెల్యేలకి మంత్రులకి చిరపరిచితుడు. మామూలు రూపంలో వాళ్ళ జేబులో నింపిన స్పీడ్ బ్రేకర్లని మా జగదీష్ ఇటీవల కాలంలో విషాదకర పరిస్థితుల్లో కన్ను మూశాడు. అనారోగ్యంతో చనిపోయాడని 2 నెలల క్రితం అనుకున్నాం. కానీ కుటుంబ సభ్యులు చెప్తున్న ప్రకారం జగదీష్ కుటుంబం నమ్మిన సాదిక్ అనేటువంటి నయవంచుకుడు ఈ విషం ఇంజెక్షన్ ఇచ్చి చంపేశాడని అనుమానాలు వ్యక్తం చేశారు. సాదిక్ అనేవాడిని నమ్మినందుకు నమ్మకం రాసిన మరణ శాసనానికి 4 ప్రాణాలు బలైపోయాయి. 2 కుటుంబాలకి తీరని శోకాన్ని నిలిపాయి.
రావులపాలెంకి చెందిన కొవ్వూరు జగదీష్ రెడ్డి కాకినాడకు చెందిన పంచాయతీరాజ్ ఏఈ నూకరాజు కుమార్తె సౌజన్యని ప్రేమ వివాహం చేసుకున్నాడు. వీరికి ఒక కుమారుడు. ఇటీవల జగదీష్ రెడ్డి తీవ్ర అనారోగ్యంతో ఆసుపత్రిలో చేరితే విషయం తెలిసి చూడడానికి వచ్చిన మామ నూకరాజు గారు అల్లుడు అనారోగ్యంతో ఆందోళనకి గురై ఒత్తిడి తట్టుకోలేక గుండెపోటుతో కూలబడిపోతే ఆయనకి అదే ఆసుపత్రిలో స్టెంట్ వేసి వైద్యులు కాపాడారు. మామకి చికిత్స టైంలోనే అల్లుడు జగదీష్ మృత్యువుడికి చేరిపోయాడు. జగదీష్ కుమారుడికి శిక్షణ ఇచ్చే కాకినాడకు చెందినటువంటి సాదిక్ అనే నమ్మక ద్రోహి సౌజన్య ఆస్తుల వ్యవహారాలకు ఒత్తిడుల నుండి బయటపడేస్తానని గతంలో ఉన్న పరిచయంతో మరింత దగ్గరే ఆమెను బ్లాక్మెయిల్ చేయడం మొదలుపెట్టాడు. ఆమె ప్రైవేట్ ఫోటోలు చూపించి బెదిరించడం, కొట్టడం, నగదు పట్టుకుపోవడం, మొత్తం కుటుంబాన్ని చంపేస్తానని హింసించడంతో పాటు మతం మారాలని వేధింపులకు గురిచేశాడు. ఈ టార్చర్ తట్టుకోలేని బలహీన వర్గాలకు చెందిన ఆ కుటుంబంలోని సౌజన్య తనతో పాటు తండ్రి, తల్లి, కుమారుడితో కలిసి గోదావరిలో దూకేసి ఆత్మహత్య చేసుకుంది. ధైర్యంగా గోదావరిలో ఈదిన కొడుకు మాత్రమే ఈ విషాదంలో ప్రాణాలతో బయటపడ్డాడు. ఇంత మారణహోమం జరిగాకే మృత్యువుని జయించిన కుమారుడిచ్చిన క్లూతో అన్ని విషయాలు కూడా బయటపడుతున్నాయి. గుండెపోటు తట్టుకుని నిలబడ్డ నూకరాజు సాదికని నమ్మకద్రోహి చేసిన ద్రోహంతో గుండె నిబ్బరం కోల్పోయి ఆత్మహత్యని ఆవాహన చేసుకుని గోదావరిలో కుటుంబంతో సహా బలవన్బన్నానికి పాల్పడ్డారు. 2 నెలల్లో రిటైర్మెంట్ తీసుకుని సుఖవంతమైన ప్రశాంతమైన జీవితం గడపాల్సిన ఆయన జీవితం విషాదకరంగా ముగిసింది. గతంలో కొడుకుని, ఇటీవల అల్లుడిని, కూతురు మోసపోయిన వైనాన్ని తట్టుకోలేని ఆ నిస్సహాయ తల్లిదండ్రులు వారి కుటుంబం నుదిటిన నమ్మకం రాసిన మరణ శాసనం ఈ సాదిక్. ఇది సీనియర్ జర్నలిస్ట్ అడప దుర్గ గారు వాళ్ళ కుటుంబానికి సంబంధించిన పరిచయంతో ఆ జగదీష్ రెడ్డి ఉన్న స్నేహంతో ఆవిడ చెప్పినటువంటి వివరాలు. సరే, దీంట్లో మనకు వార్తాపత్రికల్లో వచ్చినటువంటిది ఈ సాదిక్ ఖాన్ ఒక కాలనాగు, అమ్మాయిలపైనే నైవంచకుడి గురి. సాదిక్ పేరుకే రైఫిల్ షూటింగ్ కోచ్, అతని గురి మాత్రం అమ్మాయిలు, మహిళలపైనే. అకాడమీకి వచ్చేవారిలో కొందరికి ప్రత్యేక శిక్షణ అంటూ తాను చెప్పిన సమయానికే కేంద్రానికి రావాలని చెప్తుంటాడు. ఆ సమయంలో వేరేవారు రాకుండా చూసుకుంటాడు. షూటింగ్ నేర్పే క్రమంలో ఎక్కడెక్కడో తాకుతూ ఉంటాడని కొందరు ఆరోపణ. అతను లేని సమయంలో వెళ్ళి సాధన చేసుకుని వెళ్ళిపోదామని ఒక విద్యార్థి తెలిపారు. కాకినాడ డిఎస్ఏలో ఎలక్ట్రానిక్ షూటింగ్ సదుపాయం లేకపోవడంతో గత్యంతరం లేక ఈ అకాడమీకి వెళ్లాల్సి వచ్చేదని ఇంకొక యువతి చెప్పింది. ప్రస్తుతం పరారీలో ఉన్నాడు. 5 బృందాలతోటి గాలిస్తున్నారు. మనోడికి ఒక ఇన్స్టిట్యూట్ ఉంది, మంచి ఇన్స్టిట్యూట్ పెట్టి ప్రో రైఫిల్ ఇన్స్టిట్యూట్ అని పెట్టి నేర్పించడం, ఇవన్నీ అక్కడ చేస్తూ వచ్చాడు. అది ఒక పాయింట్. ఇప్పటిదాకా కూడా పోలీసులు ఈ సాదిక్ ఖాన్ ఎక్కడున్నాడు అనేది ఇంకా కనిపెట్టలేకపోయారు. ఇంకా దీనికి సంబంధించి వస్తున్నాయి. అసలు వీళ్ళ ఆత్మహత్య తర్వాత, నూకరాజు ఆత్మహత్య తర్వాత జగదీష్ రెడ్డి తండ్రి బయటకు వచ్చి నా కొడుకు అనారోగ్యంతో చనిపోయాడు అనుకున్నాను, కానీ దీన్ని చూస్తుంటే ఇప్పుడు ఖచ్చితంగా అది హత్య అని తెలుస్తోంది, ఎంక్వైరీ చేయండి అని కంప్లైంట్ ఇచ్చాడు ఆయన. ఇప్పటికీ ఇంకా దాని మీద ఎటువంటి యాక్షన్ ఇంకా రాలేదు. ఇంకా పాపం పోలీసులు వెతుకుతూనే ఉన్నారు ఈ సదరు సాడిస్ట్ అయినటువంటి సాదిక్ ఖాన్ గురించి. వాళ్ళ అమ్మాయికి అండగా ఉంటానని వచ్చాట. నూకరాజు వద్దని చెప్పాడు ఆయన. మాకు ఎవరండా అవసరం లేదు బాబు అని చెప్పి. ఇంతకీ ఎక్కడ పరిచయం ఏంటి అనేది చూస్తే ఈ 10 ఏళ్ల కుర్రాడిని రైఫిల్ షూటింగ్ కోసం అని చెప్పి అతని దగ్గరికి తీసుకెళ్లారు. అది వాళ్ళు చేసినటువంటి తప్పు. మొత్తం బ్యాంక్ అకౌంట్స్, విలువైన వస్తువులు, డాక్యుమెంట్స్ అన్నీ కూడా బలవంతంగా వాళ్ళ దగ్గర నుంచి తీసుకున్నాడు. ఇక్కడ ఇంకోటి వస్తుంది. మరి నూకరాజు గారు ఏకంగా ఇంకో 2 ఏళ్ళలో రిటైర్ అవుతారు. ఆయనకి సిస్టమ్ గురించి తెలియందేం కాదు. అందులోని పిఠాపురం పంచాయతీరాజ్ శాఖలో పనిచేస్తున్నారు. పంచాయతీరాజ్ శాఖకి ఇప్పుడు పవర్ఫుల్గా పవన్ కళ్యాణ్ అనేటువంటి వ్యక్తి ఒకళ్ళు ఉన్నారు అక్కడ. ఒక మాట ఎవరితోన్నా చెప్పుకుంటే అయ్యేది కదా. మమ్మల్ని ఇలా వేధిస్తున్నాడు, ఇలా చేస్తున్నాడు, మాకు రక్షణ కావాలని ఒక మాట చెప్పుంటే బాగుండేది కదా అని ప్రతి ఒక్కళ్ళు అంటున్నారు. మరి ఆయనకి ఎందుకు రాలేదు అంటే, పరువుగా అక్కడ దాదాపు 15 ఏళ్ళుగా మేము పరువుగా బతుకుతున్నాము, మా పరువు ప్రతిష్టలు అన్నీ కూడా తీసేలాగా, మా కుటుంబాన్ని కూల్చేలాగా ఈ సాదిక్ ఖాన్ ఉన్నాడని ఆత్మహత్య ఆ లెటర్లో మొత్తం అంతా రాసి వాళ్ళ వాట్సాప్ గ్రూప్ ఏదైతే ఉందో ఎంప్లాయీస్కి, వాళ్ళ కొలీగ్స్కి అందరికీ పంపించి అంత కష్టం వచ్చింది మరి వాళ్ళకి. ఇది ఒకటి. అండ్ ఆఫ్టర్ దాట్ సెకండ్, సమీర్ ఖాన్, అహ్మదాబాద్. ఈ వీడియో ఒకసారి చూడండి. వీడు చెప్పింది ఏంటంటే దీంట్లో, నా పేరు సమద్ ఖురేషి, నేను ముజఫర్ నగర్ వాసిని, వృత్తిరీత్యా వెల్డర్ని. నేను ప్రస్తుతం 2 హిందూ అమ్మాయిలను వల్ల వేసుకున్నాను. గతంలో 3 సోను, టర్కీ, రియాన్ భాయ్, సోహెబ్ భాయ్. నేను వల్ల వేసిన ప్రతి అమ్మాయికి నాకు 30 నుంచి 40 వేలు చెల్లిస్తారు. వారు కూడా ఒక్కొక్కళ్ళు 3-4 మంది హిందూ అమ్మాయిలని వల్ల వేసుకున్నారు. ఢిల్లీలో ఉత్తమ్ నగర్లో కార్యకర్తలు ఒక ముస్లిం యువకుని పట్టుకున్నారు. అతను ఇచ్చిన వాంగ్మూలం దిగ్భ్రాంతి కలిగించేలా ఉంది. అసభ్యకర కంటెంట్ ఇదంతా కూడా అతని ఫోన్ నుంచి ఆయుధాలు అలాగే వీడియోలు ఇవి కూడా స్వాధీనం చేసుకుని పోలీసులకు అప్పగించారు. ప్రస్తుతం పోలీసులు
విచారణ నిర్వహిస్తున్నారు. గతంలో మనం ఒక కంటెంట్ చేసామండి. ఒక అతని పేరు ఏదో బాబా అని పెట్టుకున్నాడు పేరు. ఏంటంటే ఊరూరా సైకిల్ మీద తిరుగుతూ వాళ్ళకి ఏదో మెడిసిన్ అని చెప్పని ఇంకోటంత తాయెత్తులు ఇవి అమ్మేబట్ట. దాని వెనకాల ఉన్నటువంటి వ్యాపారం 500 కోట్ల రూపాయల పైచిలకు. వాళ్ళ టార్గెట్ అంతా కూడా ఒకటే, హిందూ అమ్మాయిలు. అందులో కూడా వాళ్ళకి ఒక్కొక్కరికి ఒక్కొక్క రేట్ కట్టాడు. ఎస్సీ ఎస్టీ ఓబీసీకి సంబంధించిన వాళ్ళైతేనేమో 50,000 నుంచి 1,00,000, ఆర్యవయస్సులు అయితే 1,00,000 నుంచి 2,00,000, క్షత్రియులు బ్రాహ్మణ అమ్మాయిలు అయితే 3 నుంచి 5 లక్షల రూపాయలు. వాడిని పట్టుకుని యోగి ఆదిత్యనాథ్ చాలా కఠినమైనటువంటి చర్యలు తీసుకున్నారని పట్టుకోవడం, ఇదంతా చేయడంలో. ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్, అబౌట్ 6 months ఆర్ 9 months ఎగో ఇది జరిగినటువంటిది ఆ దొంగ బాబాకి సంబంధించి. ఇన్ని జరుగుతున్నా సరే ఏమవుతుంది? ఇప్పుడు ఇంకొక మాట అడుగుతున్నారు, ఏంటంటే చరిత్ర నుంచి కూడా తీసుకొని మతం, దేవుళ్ళందరూ ఒకటే, అన్ని మతాలు సమానమే అనేటువంటి వాళ్ళు ఈ చర్యల్ని ఏ విధంగా చూస్తారు? అన్ని మతాలు ఒకటే, సర్వమత సమ్మేళనం, అందరినీ కూడా అందరూ గౌరవించుకోవాలి, అందరూ కలిసి ప్రేమపూర్వకంగా ఉండాలి అనేటువంటి వాళ్ళు ఈ జరిగినటువంటి సంఘటనలకి ఏం సమాధానం చెప్తారు? చెప్తున్నటువంటి పెద్దలు కూడా, మత పెద్దలు కావచ్చు ఎవరైనా, వీటికి ఏం సమాధానం చెప్తారు? సోషల్ మీడియాలో కొన్ని వీడియోలు వైరల్ అవుతూ ఉంటాయి. ఏంటంటే ఒక హిందూ అబ్బాయి, ఒక ముస్లిం అమ్మాయి, కేవలం స్టూడెంట్సే, ఒక కాలేజీలో చదువుకునేటువంటి కేవలం స్టూడెంట్స్ నడుచుకుంటూ పక్కన వెళ్తూ ఉంటారు. ఒక 10-20 మంది ముస్లిం అబ్బాయిలు వచ్చేస్తారు అక్కడికి వెంటనే. వాడితో నువ్వు ఎందుకు వెళ్తున్నావు అని అమ్మాయి మీద అరవడం, వీడిని కొట్టడం చూసాం ఆల్రెడీ గతంలో. అంతెందుకండి, మొన్న అమీర్పేటలో, మన పక్కనే ఉన్నటువంటి అమీర్పేటలో ఒక ముస్లిం కుటుంబం షాపింగ్కి వెళ్ళింది. షాపింగ్కి వెళ్ళినప్పుడు భర్తని భార్య అడిగింది, ఏమంటే నేను మెహందీ పెట్టించుకుంటాను అని చెప్పి. ఈ అమీర్పేట షాపింగ్ దగ్గర ఏంటంటే బయట పెడుతూ ఉంటారు, మనకి సినిమా థియేటర్లోనూ లేదంటే పెద్ద పెద్ద హోటల్స్ దగ్గర, షాపింగ్ ఏరియాల్లోనూ కింద ఇన్స్టంట్ మెహందీ పెట్టేటువంటిది. ఇమ్మీడియట్గా ఒక డిజైన్ సెలెక్ట్ చేసుకుని అమ్మ పెట్టించుకో, తప్పే ఉంది అని ప్రేమపూర్వకంగా భర్త అన్నాడు. కానీ ఇది పక్కనే ఉన్నటువంటి మిగతా వాళ్ళకి బాగా కాలింది. వెంటనే వచ్చేసి, నువ్వు బుర్కాతో ఉన్నటువంటి నీ భార్యకి వేరే వాడితో అక్కడ చేయించి నువ్వు మెహందీ ఎలా పెట్టిస్తావు నువ్వు అసలా? ఒక 80 మంది 90 మంది గుమిగూడిపోయి వాళ్ళలో వాళ్ళే. ఇప్పుడు ఎక్కడుంది మత సమానం అనేటువంటిది? అండ్ అప్పట్లో మొఘళ్ళ కాలంలో మతం మారకపోతే తలలు తీసేసేవాళ్ళు. మతం మారకపోతే, భారతీయులు ఇక్కడ ఉన్నటువంటి హిందువులు మతం మారకపోతే తలలు తీసేశారు. ఇప్పుడు 2026 వచ్చింది. ఎప్పుడో మొఘల్ది చెప్పుకున్నాం, ఇప్పుడు 2026. అంతరిక్ష ఆనుపానులు కూడా అలా గుప్పెట్లో పట్టుకుంటున్న ఈ టైంలో కూడా 2026లో ఈ సాదిక్ ఖాన్ అనేటువంటి వాడి వల్ల 4 ప్రాణాలు పోయాయి. ఇందులో కూడా మత మార్పిడి అనేటువంటిదే, బలవంతంగా మతం మారతారా చస్తారా అని. కేరళలో లవ్ జిహాద్ అని సినిమా, ఈ కేరళ స్టోరీస్ అని సినిమా వచ్చింది లవ్ జిహాద్ పేరుతోటి. కేరళ స్టోరీస్ 2 కూడా వచ్చింది. వచ్చిన దాన్ని పట్టుకుని ప్రతి ఒక్కళ్ళు, అబ్బెబ్బే ఏం లేదు, భారతదేశంలో మత మార్పిడి అనేది లేదు, ఎవ్వరూ ఇలా చెయ్యరు, సినిమాలన్నీ కూడా అవి కల్పితం అని మాట్లాడారు. కల్పితం ఎక్కడ కనిపిస్తున్నాయి? ఇగో ఇక్కడే ఉంది ఎదురుకుండా. ఈ 2-3 రోజుల్లో జరిగినటువంటి 2 సంఘటనలు ఇవి. మీకు ఇంకొక షాకింగ్ వీడియో నేను వినిపిస్తా ఇప్పుడు. లెట్ మీ షో దిస్, వాట్ హ్యాపెనింగ్ ఇన్ ఇండియా, భారతదేశంలో అనేది ఒకసారి చెప్పాలి. ఇట్ డజంట్ మీన్ మనం ఎవరికో వ్యతిరేకం, వీళ్ళందరికీ వ్యతిరేకంగా ఉండాలి అనేటువంటి పాయింట్ కాదు. స్టార్టింగ్లో చెప్పినట్టే ప్రతి దాంట్లో మంచి చెడు అని ఉంటాయి, కానీ ఆ మంచిని చెడుని తెలుసుకునేంత పరిపక్వత అందరికీ ఉండాలి. మెయిన్గా అన్నీ సమానమే అనేటువంటి పాయింట్ని అర్థం చేసుకోవాలి. ఏది సమానం, ఏది కాదు, ఎవరు సమానంగా చూడట్లేదు అన్నటువంటిది కూడా అర్థం చేసుకోవాలి. లేదంటే ఈరోజు నోకరాజు కుటుంబంలో అయింది, రేపొద్దున మీ కుటుంబంలోనో నా కుటుంబంలోనో అవుతుంది. మొన్న బంగ్లాదేశ్ దీనికి సంబంధించి ఒక వీడియో చూసామండి. ఏంటంటే, మేమేం పెద్ద యుద్ధాలు ఇవేం చేయక్కర్లేదు, బంగ్లాదేశీలు మొత్తం వచ్చామంటే హిందువులు మొత్తం దాన్ని ఉచ్చకొత కోసేస్తాం భారతదేశంలో ఉన్న వాళ్ళని, ఏమనుకుంటున్నాం మీరు అని చెప్పని అక్కడ ఉన్నటువంటి కొంతమంది మాట్లాడారు. అండ్ 6 రోజుల క్రితం మాట్లాడింది, హిందుత్వవాదుల వెన్ను విరిచేస్తాం మేము, బంగ్లాదేశ్ సైన్యం అవసరం లేదు, మేము బంగ్లాదేశ్ నుంచి భారతదేశంలోకి అడుగు పెడితే మోడీ
తన పంచెను ఎగరెత్తుకుని పారిపోతాడు. బంగ్లాదేశ్లో ఏ ఒక్క దేవతల విగ్రహం కూడా మిగిలి ఉండడానికి మేము అనుమతించుకోం. బంగ్లా ఇస్లామిక్ ముల్లా ఇనాయతుల్లా అబ్బాసీ చేసినటువంటి వ్యాఖ్య అది. ठीक है, हालांकि मैं भी मुसलमान हूँ. मान के चलो मिसाल के तौर पे अगर यहाँ सरकार हिंदुस्तान के अंदर मुसलमान किया जाए, बेशक हम 23%, 21, 22, 23% जितने भी इनका जीना हराम कर देंगे. 70-75% जितने भी हैं इनका इन पर रोड पे निकलना हराम हो जाएगा. ये देश छोड़ के भाग जाएंगे. ठीक है, हालांकि मैं भी मुसलमान हूँ. मान के चलो मिसाल के तौर पे अगर यहाँ सरकार हिंदुस्तान के अंदर मुसलमान किया जाए, बेशक हम 23%, 21, 22, 23% जितने भी हैं इनका जीना हराम कर देंगे. 70-75% जितने भी हैं इनका इन पर रोड पे निकलना हराम हो जाएगा. ये భారతదేశంలో ముస్లిం గవర్నమెంట్ కనుక వస్తే హిందువులు రోడ్డు మీద తిరగడం అనేది చాలా కష్టం అవుతుంది. ఇది ఇతను చెప్తున్నటువంటిది. ఇప్పుడు రోడ్ల మీద తిరిగేటువంటి వాళ్ళందరూ ఎవరు? ఎవరిని అడ్డం పడుతున్నారా? ఏమైనా చేస్తున్నారా? వెళ్ళి ఏమైనా కూలగొడుతున్నారా? మరి ఎలాగా ఇక్కడ మత సమానత్వం, అన్ని మతాలు ఒక్కటే అని చెప్పేది ఎక్కడ? ఐ డోంట్ అండర్స్టాండ్. నాకు కనిపించట్లా. ఇగో ఇలా చూస్తున్నప్పుడల్లా నాకు కనిపించట్లా. మన రాజ్యాంగంలో చాలా స్పష్టంగా చాలా చక్కగా సెక్యులర్, వీఆర్ ఆల్ సెక్యులర్. ఏమనాలి? సెక్యులర్ అని ఏమనాలి? నా మతాన్ని నేను గౌరవిస్తాను, నా మతాన్ని ప్రేమిస్తాను, పరమతాన్ని గౌరవిస్తాను అనాలి. అది నేను ఒక్కడనే చేయాలా? ఇది ప్రతి ఒక్కళ్ళు వేసుకోవాల్సినటువంటి ప్రశ్న. 140 కోట్ల మంది భారతీయులు వేసుకోవాల్సినటువంటి ప్రశ్న. ఎవడో బంగ్లాదేశోడు అక్కడి నుంచి మాట్లాడి మీ దేశంలోకి వచ్చావంటే ఉన్నదంతా చెక్కేస్తాను రా అంటే 140 కోట్ల మంది ఒక్కసారి గొంతెత్తి తరిస్తే ఎవడరా నువ్వు అని వాడు గుండె ఆగి చావాలి. అలాంటి యూనిటీ కదా కావాల్సింది. లేదు. కానీ ఈ దేశంలో జరుగుతున్నటువంటివన్నీ కూడా ఇలాగే నడుస్తున్నాయి. హూ ఇస్ ద రీజన్? తెలుగు రాష్ట్రాల్లో ఒకటి లేదు, ఎక్కడో అహ్మదాబాద్లో ఒకటి జరిగిందని కాదు, దేశవ్యాప్తంగా కూడా ఇలాగే. మతాన్ని ఒక ఉన్మాదంలాగా తీసుకొని బుర్రకంతా ఎక్కించుకొని మానవత్వాన్ని కోణాన్ని పక్కన పెట్టేసి చేసేవాళ్ళు ఉంటారు చూసారా. ఇలాంటి వాళ్ళందరినీ దేశ బహిష్కరణే కాదు, అసలు మొత్తం ఈ ప్రపంచ బహిష్కరణ చేయాలి వాళ్ళని బేసిక్గా. అది ఏ దేశంలో ఉన్నా ఎవరైతే చెడు చేయడానికి ఆలోచన చేస్తున్నారో వాళ్ళందరినీ కూడా ప్రపంచ బహిష్కరణ చేసేయాలి. అప్పుడే ప్రపంచం ప్రశాంతంగా శాంతియుతంగా బతుకుతుంది. లేదంటే ఈ నూకరాజు కుటుంబాలు లేదంటే మిగతా కుటుంబాలలాగా ఎన్నో కుటుంబాలు అవుతూనే ఉంటాయి. బట్ ఒకటి అర్థం చేసుకోవాలి, ఇది భారతదేశం. భారతీయులు అనేవాళ్ళు ఇక్కడి నుంచి వేరే దేశాల మీదకి వెళ్ళి అక్కడ కాంకర్ చేసి రాజ్యకాంక్షతోటో మతకాంక్షతోటో ధర్మకాంక్షతోటో అక్కడ దేశాలన్నింటినీ కూలగొట్టి అక్కడ ఉన్నటువంటి సాంప్రదాయాలని అక్కడ ఉన్నటువంటి ఆచారాలని ధ్వంసం చెయ్యరు, చెయ్యబోరు కూడా. కానీ భారతదేశంలోకి అడుగుపెట్టిన ప్రతి ఒక్కడు ఈ దేశాన్ని నాశనం చేయాలని చరిత్ర మొత్తం అదే ఉంది. భారతదేశంలో అడుగుపెట్టిన ప్రతి ఒక్కడు కూడా ఇక్కడున్నటువంటి సనాతన ధర్మాన్ని, ఇక్కడున్నటువంటి ఆచారాలని, ఇక్కడున్నటువంటి ప్రకృతిని, ఇక్కడున్నటువంటి ప్రతి దాన్ని ధ్వంసం చేసి వాడి దగ్గర ఉన్నదే నిజం, అది ఇక్కడ ఉన్నదంతా అబద్ధం అని చెప్పే ప్రయత్నం 2026లోనూ చేస్తున్నారు. మొఘళ్ళ కంటే ముందు నుంచి కూడా చేస్తూనే ఉన్నారు. కానీ ఈ దేశం ఇంకా నిలబడే ఉంది. ఈ దేశం ఇంకా పోరాడుతూనే ఉంది. ఈ దేశం ఖచ్చితంగా ఇలాగే ఉండి తీరుతుంది. దీని మీద మీ అభిప్రాయం తెలియచేయండి. చూస్తూనే ఉండండి ది బర్డ్ మీడియా.